అమ్మ ఇప్పుడు మనకైతే పార్లమెంట్ చివరిలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ నుండి అయితే కాసాని జ్ఞానేశ్వరరావు ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ నుండి చూసుకుంటే అయితే రంజిత్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ బీజేపీ నుండి కొండ విశ్వేశ్వరరావు ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరంటే ఇక మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు రావాలి కదా. మనకు పని చేసే వాళ్ళే మనకు రావాలి. పని చేయని వాళ్ళు దేనికి? ఇప్పుడు ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు ఏది పని చేస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు రంజిత్ రెడ్డి మొన్నదాకా ఇప్పుడు ఎంపీగానే ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ఆయన అయితే ఇంతవరకు మాకు ఇక్కడ ఏమైతే చేయలేడు. ఇంకా ఫ్యూచర్ లో చేస్తాడో ఏమో, మరి మళ్ళీ వస్తానంటుండు కదా, చేస్తాడో ఏమో అని. మళ్ళీ ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా గతంలో మీకు ఎంపీగా ఉన్నాడు. అతను ఇక్కడ గతంలో ఈయన కంటే ముందు ఎంపీ అతనే ఉన్నారు. ఒక్క రోజు కూడా వచ్చి మమ్మల్ని కలిసి పోలేడయ్యా. మాకు ఇక్కడనే ఉంది బస్తీ. ఒక్క రోజన్నా వచ్చి మమ్మల్ని కలిస్తే కదా మేము. ఇప్పుడు ఆయన మా ఊరాయన్నే, మా రంగారెడ్డి డిస్టిక్ మనిషి. మరి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి మాకు కలిస్తే బాగుంటది కదా. బీజేపీ అంటే అంత మాకు తెలియదు. జ్ఞానేశ్వరే మా ఊరాయన, విశ్వేశ్వర రెడ్డి. ఆయన బీజేపీ నుండి ఉన్నాడు. ఎట్లా ఉంటారు అంటే ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కి మొన్న ఓట్లు వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ దృష్టిలో ఎవరు మంచి ఎవరు చెడు అనేది పబ్లిక్ తెలుస్తుంది కదా నాన్న. ఇప్పుడు కేసీఆర్ ఉండి మాకు చేసే పనులు కొన్ని చేసిండు. ఆయన చేయలేడని కాదు, ఆయన ఏం పాడు చేయలేడు. మాకు తాగడానికి నీళ్లు లేకుండే, రాకపోతుండే. నీళ్ళు ఒకటి మాకు మంచిగా వస్తున్నాయి, నీళ్ళది ప్రాబ్లం లేదు. నీళ్ళదైతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఆయన కొన్ని విషయాలల్లో అదే కావడము, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వకపోవడము, కొంచెము పింఛను 2000 చేసిండులే ఆయన. కానీ మళ్ళీ తర్వాత ఆయన వచ్చి కూడా మమ్మల్ని కలవలేక చేయలేకపోవడం వల్లనే ఆయన అట్లా డ్రాప్ అయ్యిండేమో అనిపిస్తుంది. ఎటువైపు చూపారు అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎటువైపు చూస్తున్నారు అనుకుంటారు జనాలు? జనాలు అయితే కాంగ్రెస్ వైపే చూస్తారు. రంజిత్ రెడ్డి గెలుస్తారంటారా? గెలుస్తాడేమో అనిపిస్తుంది. మరి ఆయన జనాలు అయితే కాంగ్రెస్ వైపే ఎక్కువ అదైతుంది. బాబాయ్ ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే చేవెళ్లలో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? రంజిత్ రెడ్డి ఉన్నారు, గతంలో కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు, ఇప్పుడు జ్ఞానేశ్వరరావు. ఎవరు వస్తే బాగుంటుంది? మాకు కాసల జ్ఞానేశ్వర రావాలి. మాది చాలా బలగం ఉన్నది. ఇవరకు మాకు టికెట్ దొరకలేదు, ఇప్పుడు టికెట్ దొరికింది. అవకాశం నుంచి మేము ఎంత తిప్పల వాడైనా కాసల జ్ఞానేశ్వరికి తప్పకుండా పోరాడతాం. మొన్న కేసీఆర్ ఓడిపోయింది, ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలని అంటే కులము అది అభిమానం కోసం. మా కులము అభిమానం, అది పని కానీ కాకపోని మాది ముత్తర సంఘం. ఆయన కోసం మేము కొట్లాడతాము. 10 మందిని కూడా గుంజుకొని ఆయనకు తప్పకుండా ఓట్లేస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా, మరి రంజిత్ రెడ్డిని గెలిపిస్తే బాగుంటది అంటా. మాకొద్దు, రంజిత్ రెడ్డి పని లేదు, రాలేడు. ఈ చెవుల్లో ఒక పని కూడా జరగలేదు. ఇప్పుడు ఆయన అభివృద్ధి పనులు ఏం చేయలేదంటారా? ఎవరు? మాకు తెలిసిలేకైతే ఏమీ చేయలేడు. ఎట్లా అంటారు? మొన్న దాకా బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇప్పుడేమో కాంగ్రెస్ మారిపోయిండు. ఎందుకు మారిండంటే అదే మీకే తెలుసు. మేము అందుకే వద్దనుకుంటున్నాం. కొత్త ఎత్తుకిస్తాం, ఓ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ కొత్తోనికి ఇస్తాం అధికారం, కానీ పాత వాళ్ళకి మాత్రం ఇయ్యం. కాసాని జ్ఞానేశ్వరరావు గెలుస్తారంటారా? గ్యారంటీ గెలుస్తాం అన్న. ఇప్పుడు ఇక్కడైతే చేవెళ్లలో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నా? మేమైతే కాసానికి వేస్తాం అన్న, ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటి నుంచి 93 కులాల కోసం పోరాడండి కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్కే మేము ఓట్లేస్తాం. రంజిత్ రెడ్డి మొన్న దాకా ఎంపీగా ఉన్న అనుభవం ఉంటుంది, ఆయన కేసే బాగుంటుంది. ఏం పని చేశారన్న? ఏం పని చేశారు? ప్రతి ఊర్లో కొండి ఒక రోడ్డు చక్కగా చూపిమని అన్న. ఒక ఊరికి ఎప్పుడు చుట్టుముట్టు ఊర్లో కొండి ఒక్క ఊరికి రోడ్ వేయడం చక్కలేదు. ఏం పనులు చేశారు? ఇంకా అభివృద్ధి ఏం చేశారు? వాళ్ళకు వచ్చి ఆ పైకం చూసుకోరు అంతవరకు, కానీ ప్రజలకైతే ఏం చేయలేరు. విశ్వేశ్వర రెడ్డి కూడా గతంలో మీకైతే ఎంపీగా ఉన్నారు. విశ్వేశ్వర రెడ్డి అంటే ఆయన ఒక ఆడికి ప్రజల మనిషి కాబట్టి ఆయన ఖచ్చితంగా అనుభవం ఉంది, ఆయన చెప్పనీకి రాదు. అంతేగాని మాకు ఎందుకంటే కాసాని మాకు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మేము కాసానికే ఓటేయాలని నిర్ణయించుకున్నాం మేమైతే ఖచ్చితంగా అంతవరకు. ఇక్కడ మన చేవెళ్ళగా ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? రంజిత్ రెడ్డి ఉన్నారు, ఇటు కాసాని జ్ఞానేశ్వరరావు ఉన్నారు, మళ్ళీ కొండ విశ్వేశ్వరరావు ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. రంజిత్ రెడ్డి
అంటే గతంలో కూడా ఆయన బీఆర్ఎస్ లో మొన్నదాకా ఎంపీగా ఉన్నారు ఇక్కడ చూస్తే. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకే రావాలనుకుంటున్నాము. అది అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి ఇంత ముందు చేసిన అభివృద్ధి? చేసింది అయితే ఏమీ లేదు. కాంగ్రెస్ లో వచ్చినందుకు మళ్ళీ రావాలనుకుంటున్నాము. కాంగ్రెస్ లో ఉన్నందుకు. అది పార్టీని చూసి ఓటేస్తారా, మనిషిని చూసి ఓటేస్తారా? మేమైతే ఇప్పుడు పార్టీని చూసి చేస్తున్నాము. మనిషిని చూసి కాదు, మనిషిని చూడాలంటే క్యాండిడేట్లు మంచిగా ఉంటలేరు. అమ్మ ఇప్పుడు కొత్తగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది. మరి అప్పుడు ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ కాక మంచిగా ఉన్నాడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడా? కేసీఆరే మంచిగా ఉండే. ఎందుకమ్మా? మాకు 2-3 వేల జీతం ఎక్కువైతుండే. ఆయన ఇంకా ఏం చేయలేడు. బస్ ఒక్కటి ఫ్రీ చేసి అందరికి కొట్లాటలు పెట్టిండు. ఏం జీతం అమ్మా? ఏం చేస్తారు? 10,000 వస్తాయి మాకు. అదే ఏం పని చేస్తారు? హౌస్ కీపింగ్. ఆయన ఆయన 5 ఏళ్ళకి ఒకసారి 3,000, 2,500 పెంచుతుండే. ఇప్పుడు ఇంకేం లేవు ఇప్పటి వరకు. ఇంకా మహిళలకి మంచిగా 2,500 కూడా ఇస్తాను. కూడా లేవు, 500 అవి కూడా లేవు, సిలిండర్, ఏం లేదు. కరెంట్ బిల్లు ఇట్లా ఏమి ఇవ్వట్లేదు అన్నారు కానీ ఇంకా టైం పడుతుంది అంటాడు వార్తలలో. ఇంకా ఏం చేయలేడు. మరి కేసీఆర్ దొంగ, ఆయన్నే అప్పుల పాలు చేసిన తెలంగాణని, రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాను కొంతమంది అంటారు. మరి మీరు దాని మీద ఏమంటారు? మాకైతే కేసీఆర్ మంచి చేసిండే. ఈ బస్సు బదులు వేరేది ఏమన్నా చేసిండే. బస్సు పిరి చేసి మస్తు గొడవలు అవుతున్నాయి. బస్సులలో కొట్టుకుంటున్నారు. మీరే మొగోళ్ళు ఏమంటారు, మీరు ఆడోళ్ళే ఓటేసిరు, మేము మొగోళ్ళ మేలేమమ్మ, కూర్చోండి మీరే అంటారు. ఎట్లా అంటారు? మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు అంటారా? కేసీఆర్ వస్తే బాగుండే అంటున్నారు ఎక్కువ మంది. ఎందుకే? ఎందుకో మరి తెలియదు. పబ్లిక్ బట్టి ఉంటది. కొండ విశ్వేశ్వర, కొండ విశ్వరెడ్డి అంటే ఇక రంజిత్ రెడ్డి అయితే ఎక్కువ అంటున్నారు. ఆయన వచ్చి కలుస్తాడు మిమ్మల్ని? ఏమైనా పనులు కావాలంటే చేస్తారా? ఏం కలవాడు, మాకు ఏ పని చేయడు. అభివృద్ధి పనులు ఎట్లున్నాయి? రోడ్లు కానీ ఇక్కడ అన్ని ఎట్లున్నాయి? ఇక్కడ అన్ని మంచిగా చేసారు. రోడ్లు ఎక్కువ పోతుంది ఆడుకోయినాక. అంతే అంట. మరి అందరు రంజిత్ రెడ్డి అంటారు. మరి నువ్వు అటైనా పోతావా, మరి వేరే ఎక్కువ వెళ్తావా? నా అయితే చేకూరుతున్నది మాది. చేకూర్తి ఉన్నది మాది. మా ఇంటిలో మొత్తం 15 మంది 20 మంది లేకుంటారు మొత్తం. కాంగ్రెస్ వాళ్ళు అంతా మోసం చేస్తారు. వాళ్ళు అలాగోళ్ళు అంటే కులం తలం ఉంటుంది కదా. కులం నుంచి ఇప్పుడు ఈ పార్టీ అలాగా, ఈ పార్టీ అలాగా, ఈ పార్టీ అలాగా ఉంటుంది. ఇప్పుడు కులం తలం అన్నట్టు అట్లా అంటున్నారు గట్లా.